అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మరి ఇన్ని తెలిసిన మీరు పసుపు జెండా కాకోకుండా ఆ జెండాను ఎందుకు కప్పుకున్నారు? పసుపు జెండాకి నాకు లింక్స్ లేవన్నా. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతో అంటే నాయకులతో అనుబంధాలు లేవు. దానికి ఛానల్స్ తెలియవు. పైగా మా అన్న ఉన్నాడు, ప్రకాష్ అన్న ఆడ ఉన్నాడు. ఒకవేళ నేను ఏదైనా ప్రయత్నం చేసినా ఆయన రానియాడు. నేను ప్రయత్నం చేయలేదు. వాళ్ళ రాబిన్ శర్మ టీం పిలిచింది కాబట్టి ఒకసారి పోయి వాళ్ళతో చర్చలు జరిపినాను, అంతేగాని నా అంతకు నేను చేయలేదు. నాకు ఆ ఛానల్స్ లేవు. ఎందుకంటే మొదటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీతో కొట్లాడినాను, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీతో కొట్లాడినాను. నాకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు నాకు ఎప్పుడు ప్రత్యర్థులుగానే కనపడతారు, కానీ మధ్యలో బీజేపీకి వెళ్ళారు కదా మీరు. నా సర్వైవల్ కోసం నేను అందరిని నన్ను మర్చిపోయే పరిస్థితి ఉంది. మర్చిపోయే పరిస్థితుల్లో నేను ఒకటి ఉన్నాను, నేను రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకోవడానికి బీజేపీ లేకపోయి నేను ప్రజలే పోయినాను. ప్రజలే పోయినాక నాకు ఒక వేదిక కావాలా? కాదన్నా, కోట్ల కుటుంబము నేనున్నానయ్యా అని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఏమైందన్న పరిస్థితి? అదే నా బాధ. ఇప్పుడు ఎందుకంటే కుటుంబంలో అత్యంత ఎక్కువ పనిచేసిన నేనే. మీరు అన్ని రకాలుగా మీ పెద్దనాన్నకు ప్రతి విషయములో అండాదండ కూడా మీరే, అది ఎవరు కాదన్నది కోట్ల హరిచక్రపాణి రెడ్డి గారే, అది అందరికీ తెలిసిన విషయమే, నాకు కూడా తెలుసు. ఈ వ్యక్తి ఈరోజు ఈ నాయకుడు, ఇంత బ్రాండ్ ఉన్న నాయకుడు, నేను ఒకనున్నాను గుర్తించండి అనే పరిస్థితికి వచ్చారంటే ఏం జరుగుతుంది అసలుకి? ఏం జరిగింది అంటే కారణం ఇప్పుడు ఆల్రెడీ ప్రకాష్ అన్న ఓ పార్టీలో, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి మనం పోవడానికి అనుమతి ఇయ్యాడు. నేను నా సొంతంగా వేరే పార్టీలో పోయి యాచించే తత్వం నాకు లేదు. వాళ్ళే ఇన్వైట్ చేస్తేనే పోయే తత్వం, కొద్దిగా డిఫరెంట్ మెంటాలిటీ. దానివల్లనే కాస్త వెనకబడడానికి కూడా కారణం అదే. ఈ 14 నుంచి 24 వరకు ఇంటికాడ ఉండడానికి కూడా కారణం అదే, వ్యవసాయం చేసుకుంటూ. ఒకరిని పోయి దేహి అని, నాకు ఏదైనా భిక్ష పెట్టండి అని అడిగే తత్వం నాకు లేదు. వాళ్ళయ్యే ఇన్వైట్ చేస్తే గౌరవంగా ఉంటే పోయే తత్వం. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకే పోయినా. కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు వెల్కమ్ చెప్పారా మీకు? యాక్చువల్గా ఇది జూలై ఆఖరిలో పోవాలన్నా నేను. ఇండైరెక్ట్గా నాకు తెలిసిన సమాచారం హర్ష అడ్డం పడినాడు అని, అందుకనే ఏప్రిల్ వరకు ఆగింది. అది 9 నెలలు ఆగింది. అంటే లాస్ట్ జూలైలో పోవాల్సిన మీరు హర్ష అడ్డం 2023 జూలై ఆఖరిలో పోవాల్సిన వాడిని హర్ష మరి కొంతమంది ఇంకా వాళ్ళ పేర్లంతా ఎక్స్పోజ్ చేయాల్సిన చివరి మూమెంట్లో హర్షవర్ధన్ రెడ్డి గారు ఎలా ఒప్పుకున్నారు మీరు రాకనే? తప్పని పరిస్థితి, ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఒప్పుకున్నాడు అని అనగా విన్నా నేను. అసలు మీకు హర్షవర్ధన్ రెడ్డికి ఉన్న గ్యాప్ ఏంటి? గ్యాప్ ఏం లేదన్న. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఆధిపత్యం మాత్రమే. లేదు ఆధిపత్యం కాదు. కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే, నేను బ్రాండ్ అన్నా కదా మొదట్లో, ఆ బ్రాండ్ బాగుంటే అందరూ అకామిడేట్ అవుతాం. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరంత వాళ్ళు వ్యక్తిగతంగా ఎదగాలనుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తిగతంగా ఎదగాలనుకున్నప్పుడు ఇంకో వ్యక్తి వచ్చినప్పుడు అడ్డమవుతాడనే భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు కోట్ల బ్రాండ్గా ఎదిగే పరిస్థితే ఉండింటే కదా హర్షకి అకామిడేషన్ ఉంటుండే, నాకుంటుండే, ప్రకాష్ అన్నకు ఉంటుండే ప్రత్యక్ష రాజకీయాల్లో. పరోక్షంగా భోజనాల వ్యక్తికి కూడా ఉంటుండే, ఆమె ఇంట్రెస్ట్ ఉండి పాలిటిక్స్లో ఉండి. ఇప్పుడు ఎవరంతా వాళ్ళు వ్యక్తిగతంగా ఎదగాలనుకున్నప్పుడు ఏ వ్యక్తి వచ్చినా మనకు అడ్డు అవుతాడనే భావన ఉంది. హర్షవర్ధన్ రెడ్డి గారు, మీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, మీ వదిన సుజాత, వాళ్ళు బాగానే ఉంటారు కదా? వాళ్ళు ఈ మధ్య సరిగ్గా లేరు అని అంతే. పార్టీ హర్షవర్ధన్ రెడ్డి గారు కుడా చైర్మన్ గా ఉన్నప్పుడు చాలా పర్మిషన్, వదిన గారు ఫోన్ చేసి చాలా పర్మిషన్స్ ఇచ్చారు టీడీపీ వాళ్ళకు కూడా అనేది కూడా అప్పుడు ఆరోపణలు వచ్చాయి కదా? ఏమన్నా అది ఉండొచ్చు ఏమో నాకు తెలియదు. ఎందుకంటే నాకు అట్లాంటి చిన్న కింది స్థాయి చాప కింద రాజకీయాలు నాకు తెలియవు కాబట్టి తెలుసుకొని నేను చేయను. ఎవరైనా చేస్తే కూడా నన్ను వినను కూడా. నాకు ఇప్పుడు కోట్ల కుటుంబంలో హరిచక్రపాణి రెడ్డి గారు ఒంటరా అంటే గుంపుగా ఉన్నారా? ఒంటరే, ఎవరికి వారే. నా ఎదుగుదలని మిగతా కోట్ల కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఒప్పుకోరు. మరి మీ పరిస్థితి ఏంటి? రాజకీయంగా మీ పరిస్థితి ఏంటి? ఇక ఆ సమాధానం ఇంకా అట్లేం కాదు. ఎందుకంటే నేను చేసిన కష్టం నాకు ఎప్పుడైనా కానీ ఏ రోజైనా చిగురిస్తుంది. 60 సంవత్సరాలు దాటిపోయాయి అనుకుంటా మీకు? 57 సంవత్సరాలు. 57 సంవత్సరాలు. నాకు ఇంకా 57 సంవత్సరాలు అంటే ఇంకొక 4-5 సంవత్సరాలు పోరాడే శక్తి నాకుంది. ఒకవేళ నేను పోరాడలేని పరిస్థితి అంటే నా కొడుకుని వెంటనే నా స్థానంలో ఉండి పోరాటం చేపిస్తా. మీ పెద్ద కొడుకు చిన్న కొడుకు హరితరుణ్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ వైస్ సర్పంచ్ల దగ్గరికి. అవునా? ఓకే. ఎందుకు చిన్న కుమారుని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తున్నారు? పెద్ద కుమారుడు ఏంటి? పెద్ద కుమారుడు చార్టెడ్ అకౌంట్ అయినాడు, చార్టెడ్ అకౌంటెంట్ అయినాడు, సిఐ పాస్ అయినాడు. వానికి చదువు మీద తప్ప వేరే ధ్యాస లేని పరిస్థితుల్లో మొదటి నుంచి పెరిగినాడు. ఈ అబ్బాయి కొంత క్రియేటివిటీ మెంటాలిటీ,
తను చదువుకొని ఉద్యోగం చేయాలనే దాని మీద కంటే కూడా వేరే రకంగా ఎదగాలనే ఆలోచన, అంటే వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉండింది. నేను నా ఇంట్రెస్ట్ని బయట పెట్టినాను. నా వారసత్వం నేను వెనుకబడినాను. ఈ వెనుకబాటుతనాన్ని, అంటే ఈ 20 సంవత్సరాల వెనక్కిపోయినాను కాబట్టి దీన్ని కవర్ చేసుకోవాలంటే నా నెక్స్ట్ జనరేషన్ యాక్టివ్ అయితే నా కష్టమంతా మీకు ఉపయోగపడుతుంది. నేను వృధాగా పోదలుచుకోలేదు. నా జీవితం వృధాగా పోదలుచుకోకూడదు అంటే ఒకరు ఖచ్చితంగా వారసులై ఉండాలా. కాబట్టి నువ్వు రాజకీయాల్లోకి రమ్మని నా చిన్న కొడుకు నేను అడగడం జరిగింది 3 సంవత్సరాల కిందట. ఫస్ట్ తను నాకు నువ్వేంత బాధలు పడుతున్నావు కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు అనేది చెప్పినాడు. లేదన్నా నా కష్టం వృధా పోకూడదంటే నువ్వు కంపల్సరీ నువ్వు రాజకీయాల్లో ఉండే తీరాలా. యాక్టివ్ కావాలంటే దాన్ని ఒప్పించి గ్రామంలో వైస్ సర్పంచ్గా వార్డు మెంబర్ పోటీ చేయించడం. వార్డు మెంబర్కి తను ఇష్టపడతలేడు. నేను రాజకీయం ఎంట్రీ ఇంత చిన్న పోస్టుకి నేను పోటీ పడాలనా అని అన్నాడు. ఎదగడానికి పెద్ద పదవి అవసరం లేదు, చిన్న పదవి నుంచే స్టార్ట్గా భగవంతుడు నీకు ఇచ్చేది ఉంటే ఈయనే వార్డు మెంబర్కి గెలిపిస్తాడు. లేదనుకో నిన్ను రాజకీయాల్లోకి తీసుకురావు. ఈరోజు టీడీపీలో ఒక ఎంపీటీసీ నుంచి డైరెక్ట్ ఎంపీ అయిపోయాడు కదా నాగరాజు గారు. అదే మా అబ్బాయి ఒక్క ఓటుతో గెలిచినాడు వార్డు మెంబర్గా. మా ప్రకాష్ అన్న, హర్ష తీవ్రంగా ఓడించడానికి ప్రయత్నం చేసినాడు మా అబ్బాయిని. కానీ ప్రజలు అండగా ఉన్నారు కాబట్టి సర్వోత్తమ రెడ్డి కుటుంబం, అంటే మా నాన్నకు సంబంధించిన వారసత్వాన్ని పోగొట్టుకునే సిద్ధంగా లేరు. అందుకని నా కొడుకుని గెలిపించుకోవడం జరిగింది. మా అబ్బాయి వైస్ సర్పంచ్ కూడా కావడం జరిగింది. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి వర్గీయులు 4 మెంబర్లు అయితే, హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు 4 మెంబర్లు వేస్తే మా మనుషులు సర్పంచ్తో పాటు 6 మంది మెంబర్స్ కూడా గెలవడం జరిగింది. సర్పంచ్ నాకు సంబంధించిన క్యాండిడేట్ గెలిచడం జరిగింది, 6 మంది వార్డు మెంబర్ గెలిచడం జరిగింది. నా అబ్బాయి వైస్ సర్పంచ్ కావడం జరిగింది. ఇక్కడ చిన్నదైనా కూడా వైస్ సర్పంచ్ అయినా కూడా మా అబ్బాయికి రాజకీయ అవగాహన కలగడానికి అది మంచి మెట్టే అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో డబ్బులు లేకుండా ఏం చేయలేం కాబట్టి వ్యాపారం వైపు మళ్ళీ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం. కాకపోతే కావాల్సినంత పెట్టుబడులు అవన్నీ లేకపోవడం వల్ల కాస్త లేట్ అవుతుందన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.